షిల్లాంగ్ మర్డర్ కేసు విచారణ వేగవంతమైంది. కొద్దిసేపటి క్రితం సోనం భర్త రాజా అటాప్సీ నివేదిక వచ్చింది. ఇందులో మృతుడి శరీరంపై 2 చోట్ల గాయాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఒకటి తలపైన, మరొకటి శరీరంపై బలమైన గాయాలైనట్లుగా వైద్యులు ధృవీకరించారు. షిల్లాంగ్ మర్డర్ కేసు విచారణ వేగవంతమైంది. కొద్దిసేపటి క్రితం సోనం భర్త రాజా అటాప్సీ నివేదిక వచ్చింది. ఇందులో మృతుడి శరీరంపై 2 చోట్ల గాయాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఒకటి తలపైన, మరొకటి శరీరంపై బలమైన గాయాలైనట్లుగా వైద్యులు ధృవీకరించారు. హనీమూన్ కోసం వెళ్లిన నవదంపతులు అదృశ్యమవ్వగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో 3 అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వివాహితర సంబంధంతోనే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుల్లో సోనం ప్రియుడు రాస్ కుష్వాహా ఉన్నట్లుగా తెలుస్తోంది. హనీమూన్ రోజే భర్తను కడతీర్చింది ఓ కిరాతక భార్య. ఈ ఘటన షిల్లాంగ్లో జరిగింది. కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అయితే కనిపించకుండా పోయినటువంటి భార్య ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఆమెతో పాటు మరో 3 కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే రాజా అటాప్సీ నివేదికను విడుదల చేశారు. తలపైన బలమైన గాయం, అలాగే శరీరంలో లోతైన గాయాలున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. అయితే సోనం తన భర్తను ఎందుకు చంపింది, అలాగే ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు, సుపారీ గ్యాంగ్ ఆచూకీని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలుస్తున్నారు. ప్రస్తుతానికైతే అటాప్సీ నివేదిక ఆధారంగా చూసుకుంటే తలపై బలంగా కొట్టడము, అలాగే శరీరంలో గాయాల ద్వారానే అతను చనిపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. For the development, Srimati Sonam Raghuvanshi has voluntarily surrendered at the Nanganj police station in Ghazipur district UP and is currently in the safe custody of the UP police. Necessary legal protocols are being followed for her transit and formal statement. This outcome